రికార్డ్ ఆన్ చేయడం మర్చిపోయాను. యోసేపు గారి కాలం తర్వాత మనకు ఎవరు కనపడతారంటే మోషే గారు కనపడతారు. సో యోసేపు ఎరుగని ఒక రాజు వస్తాడు. ఆ రాజు చాలా బాధ పెడతాడు మన వాళ్ళని, ఇశ్రాయేలీలు చాలా బాధ పెట్టి, ఇశ్రాయేలీలో మగపిల్లలు ఎవరన్నా పుడితే వాళ్ళని పారవేయండి. ఒక మనిషిని ఎప్పుడు పారేస్తారండి? చనిపోతే ఒక మనిషిని చనిపోతే పారేస్తారు. ఆ మనుషుల్ని పారేసేయండి అని చెప్పి ఎంతో బాధ పెట్టేటువంటి ఆ దినాలలో ఆ కాలం ముందు మోషే పుట్టెను. అంటే వాగ్దాన కాలం నెరవేర్చేటప్పుడు మీకు ఏం వాగ్దానమో గుర్తొచ్చిందా? ఏ వాగ్దానం, ఎవరికి చేసిన వాగ్దానం జ్ఞాపకం వచ్చిందా? జ్ఞాపకం చేయండి. వెరీ గుడ్. అబ్రహాముకు చేసిన వాగ్దానం. అబ్రహాముకు ఏమని వాగ్దానం చేశాడు దేవుడు? ఎస్, నీ సంతతిని నేను విస్తరింపజేస్తాను అని చెప్పాడు. ఒకసారి చూద్దాం. ఆదికాండంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ 15వ అధ్యాయం. అంటే మిగిలిన ఇంపార్టెంట్ కాదా సిస్టర్ అని అనొద్దు, అది కూడా ఇంపార్టెంట్. ఎవరైనా మనం పాఠాలు నేర్చుకునేటప్పుడు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అని అంటే అది రావచ్చు ఎగ్జామ్లో అని అర్థం. తరచుగా ఎగ్జామ్లో అడుగుతారు, అది చాలా ముఖ్యమైనది అని అర్థం. అంతేగాని అది ఒక్కటే వస్తుంది, మిగతా అసలు రావు అని అర్థం కాదు. 15వ అధ్యాయం ఇంపార్టెంట్ అంటే కూడా 15వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. అవి మిగిలిన అబ్రహాము గారికి మాత్రమే కాదు, తదనంతరం వచ్చే తరతరాలకు కూడా ఒక బేస్ని వేసినటువంటి మాటలు అక్కడ ఉన్నాయి అని అర్థం. అంతేగాని అంతకుముందున్న నోవహ్ గారు, ఆదాము గారు, లేకపోతే హేబెల్ గారు, ఎనోషు, మెతుషెల, వీళ్ళందరూ దే ఆర్ నాట్ సో ఇంపార్టెంట్ అని కాదు. అందువలన 15వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. 15వ అధ్యాయంలో మనము 12వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుంటే ఆ చదివినటువంటి అంశంలో మనకుంటుంది 4 తరాల వరకు నీ వాళ్ళు, నీ సంతతి విస్తరించి అభివృద్ధి చెందుతారు. నీ సంతతిని బాధించేవారు కూడా కొందరున్నారు, వారికి నేను తీర్పు తీరుస్తాను. అమోరీయుల అక్రమము ముగించబడాలి అని కొన్ని మాటలు దేవుడు అక్కడ చెప్తాడు. ఒకసారి స్పష్టంగా మనం జ్ఞాపకం చేసుకుందాం, చదువుదాం, ఓపెన్ చేద్దాం. ఆదికాండం 15వ అధ్యాయము 12 నుండి 16 వరకు. ప్రియులారా, ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటికి చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చుదురు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకోనమని అబ్రాహాముతో చెప్పాను. చాలు, ఇక్కడ ఒక ఫార్ములా కనబడుతుంది మనకి. తరము అంటే 100 సంవత్సరాలు అని. 400 సంవత్సరాలు అన్నాడు ముందు, తర్వాత 4వ తరము వారు ఇక్కడికి వస్తారు అన్నాడు. ఈ మాటలన్నీ నీ వాళ్ళు బాధ పెట్టబడతారు అని కూడా దేవుడు చెప్తున్నాడు. జరగబోయే విషయం అంతా కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే దీనికి ముందు అబ్రహాము గారితో దేవుడు మాట్లాడక మునుపు అబ్రహాము ఒక విచారంలో ఉన్నాడు. పై వచనాలు మనం చదివితే 3వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడు నాకు ఎంత ఇస్తే ఏమైంది, ఎంత ఆస్తి ఇస్తే, ఎంత ధనవంతుడిగా చేస్తే ఏమైంది, నాకు బిడ్డలు లేరు కదా, సంతానం లేదు కదా అని చాలా విచారంగా, ఎలియాజరే నా ఆస్తికి వారసుడు కదా అని చాలా విచారంగా, బాధగా, దిగులుగా ఉంటారు అబ్రహాం గారు.
అప్పుడు అబ్రహాము గారు ముందు అధ్యాయంలో కనుక మనం చదువుకుంటే గుడారములో ఉన్నారు. గుడారములో ఉండి బాధపడుతుంటే పరలోకంలో ఉన్న దేవుడు అబ్రహాం అనుకున్న మాటలు విన్నాడు. అబ్రహాం మాట్లాడింది మాత్రం గుడారంలో ఉండి మాట్లాడుకుంది, అనుకుంది, బాధపడింది, పలికింది. పరలోకంలో ఉన్న దేవుడు విన్నాడు. ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగిన ఇద్దరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఇద్దరు మాట్లాడుకుంటున్నా, ఒకళ్ళు మనసులో ఏమన్నా అనుకుంటున్నా, దేవుడు ఏం చేస్తాడు? చెవియొగ్గి ఆలకిస్తాడు. మన దిగులు ఆయన ఆలకిస్తున్నాడు, మన నిట్టూర్పు ఆయన వింటున్నాడు, మన వేదన ఆయన కంటున్నాడు, చూస్తున్నాడు. మన దిగులు, మన విచారము, మన కన్నీరు సమస్తము ఆయనకు తెలుసు. మన కన్నీటి బొట్టులను ఆయన దాస్తున్నాడు. ఒక బుడ్డిలో, ఒక కవిలలో ఆయన దాస్తున్నాడు. ఆయన చూసేవాడండి. మన కన్నీటిని కన్సిడర్ చేసేవాడు, మన నిట్టూర్పులను ఆలకించేవాడు. ఎంత గొప్ప దేవుడో! భాష సరిపోదు, ఊహ సరిపోదు ఆయన గురించి మాట్లాడడానికి. ఇలా వాగ్దానం చేశాడు. 4వ తరం వారు లెక్క పెట్టండి. అబ్రహాం తర్వాత యాకోబు ఒక తరం, యాకోబు తర్వాత ఇస్సాకు గారు ఒక తరం, ఇస్సాకు గారి అనంతరం అబ్రహాం తర్వాత ఇస్సాకు గారు ఒక తరం, ఇస్సాకు గారి తర్వాత యాకోబు ఒక తరం, యాకోబు గారి తర్వాత యోసేపు గారి కాలం అదొక తరం. అదంతా అయిపోయిన తర్వాత మోషే గారు పుట్టబోతున్నారన్నమాట. ఈ సందర్భానికి ఇదే మాటను అపోస్తల కార్యంలో చెప్పబడిన మాట ఏంటి అంటే, బాధ పెట్టాడు ఒక రాజు, ఆ బాధ పెట్టిన దినాలలో వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానము నెరవేర్చబడబోతుందని మన పితరులందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆ దినాలలో వాగ్దాన కాలము నెరవేరబోయేటప్పుడు ఆ కాలంలో మోషే గారు పుట్టారు. నాకు ఒక అద్భుతమైన మాట గుర్తొస్తుంది. పేతురు గారు రాసిన రెండవ పత్రికలో 2వ అధ్యాయం అనుకుంటాను బహుశా, దేవుడు నెరవేర్చదనని చెప్పిన వాగ్దానమేమాయను. మీరు బైబిల్లో జ్ఞాపకం చేసుకోండి, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు చెప్పిన వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం ఏదైనా ఉంది నెరవేర్చబడకుండా అంటే ఆయన రాకడ మాత్రమే. మిగిలినవన్నీ నెరవేర్చాడు ఆయన. సో వాగ్దానం కూడా నెరవేరుస్తాడు. నేను నమ్ముతున్నాను. ఆ నమ్మికతోనే, ఆ నిరీక్షణతోనే మనం నమ్ముతున్నాం, మనం బ్రతుకుతున్నాం. అది సరే, యాకోబు గారు పుట్టారు వాగ్దాన కాలం నెరవేరబోయేటప్పుడు. మనం కూడా పుట్టాం. మోషే గారు పుట్టారు వాగ్దాన కాలం నెరవేరబోయేటప్పుడు. మనం కూడా పుట్టాం. మనం ఎప్పుడు పుట్టాం? మనం ఏ కాలంలో పుట్టాం? ఐడియా ఉందా? మనం ఏ కాలంలో పుట్టాం? ఈ కాలంలోనే మనం పుట్టాం. ఇంకా చెప్తే కృపాకాలంలో పుట్టాం. అంతేనంటారా? ఈ కాలంలోనే కదా మనం పుట్టాం. మనకెవరికి 100 సంవత్సరాలు అయితే లేవు, ఒక తరం అయితే గడవలేదు. పోయిన తరంలో పుట్టామని చెప్పడానికి లేదు. ఈ కాలమే మనం పుట్టిన కాలం, ఇప్పుడే ఈ కాలం కృపాకాలం అంటారు దీన్ని. ఇంకా నెక్స్ట్ రాబోతున్నది కడవరి కాలం. అసలు ఆల్మోస్ట్ కడవరి కాలంలోకి ఎంటర్ అయ్యామనుకోండి. ఈ కాలంలో మనం పుట్టాం. అయితే
అబ్రహాముకు చేసిన వాగ్దాన కాలము నెరవేర్చబడబోయేటప్పుడు మోషే గారు పుట్టినా అబ్రహాము గారికి చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చేశాడు. కృపాకాలంలోనో కడవరి కాలంలోనో మనం పుట్టినా మనకు చేసిన వాగ్దానాన్ని కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఏంటి మనకు చేసిన వాగ్దానం? అమోరీల అక్రమము విస్తరించడం అయిపోయిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, మీకు విడుదల కలుగజేస్తాను, ఇవి కాదు దేవుడు మనకు చేసిన వాగ్దానం. చాలా మంది అబ్రహాము గారికి చేసిన వాగ్దానాన్ని అది నాకు వచ్చిన వాగ్దానం అని చెప్తుంటారు. ఒక చోట నేను వాగ్దానం ఎరుగని వాగ్దాన పుత్రులు అనే ఒక వాక్యం ప్రకటించడం జరిగింది. రికార్డెడ్గా లేదు, త్వరలో అది కూడా మనం చెప్పుకొని మన యూట్యూబ్లో రికార్డుగా ఉంచుకుందాం. వాగ్దానం ఎరుగని వాగ్దాన పుత్రులు. వాగ్దాన పుత్రులు అంటే ఎవరో కాదు, మనమే. మనందరం దేవుని బిడ్డలం, పుత్రులం, పుత్రికలం. దేవుడు ఒక పర్పస్తో మనల్ని పుట్టించాడు. బిహైండ్ ఎవ్రీబడీస్ బర్త్ దెర్ ఈజ్ అ పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ విల్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరి జననం వెనుక దేవుని యొక్క పక్కా ప్రణాళిక, ఒక నిర్దిష్టమైన, ఒక దృఢమైన సంకల్పం, ప్రణాళిక మన దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. కంట్రోల్ బియ్యమో లేకపోతే సన్న బియ్యమో లేకపోతే బిర్యానీ రైసో పుచ్చిపోతాయని పుట్టలేదు మనం. దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి పుట్టాం మనం. యెషయా గ్రంథంలో అంటాడు, నా నామమును మహిమపరచుకొను నిమిత్తము నేను మనుషుల్ని సృష్టించాను అన్నాడు దేవుడు. ఆ మాటకు మళ్ళీ వద్దాము. అయితే అబ్రహాముకు వాగ్దానము నెరవేర్చాడు దేవుడు. మనకు కూడా ఒక వాగ్దానం చేశాడు ఆయన. అబ్రహాముకు చేసిన వాగ్దానం కాదు. ఒక సిస్టర్ ఒక 10-12 వారాలు దగ్గరగా అంటే 3 నెలలు గూగుల్ మీట్కి రెగ్యులర్గా వచ్చారు మన మీట్స్లో. 3 నెలలు రెగ్యులర్గా వస్తున్నటువంటి ఆ చెల్లి ఒకానొక దినాన్ని కాల్ చేసి వాగ్దానం గురించి మాట్లాడారు నాతో. ఆమె మానేసిద్దనో లేకపోతే గూగుల్ మీట్ మానేయాలనో నేను జవాబు చెప్పలేదు. దేవుడు మనందరికి ఏం చెప్పాడో అదే చెప్పాను నేను. ఆమె నన్ను అడిగిన ప్రశ్న ఇదే ప్రశ్న. ఏ ప్రశ్న ఆమె నన్ను అడిగిందంటే, సిస్టర్, జనవరి 1న నాకు ఒక వాగ్దానం వచ్చింది. అదేం వాగ్దానం అంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి, ఆదికాండం 12:2 ఉంది, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండు అని వచ్చింది సిస్టర్. సో నేను ఈ అధ్యాయం అంతా చదువుకున్నప్పుడు నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవుడు నాతో మాట్లాడాడని నేను అర్థం చేసుకున్నాను. అందువలన నా తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో హాస్టల్లో ఉండి జాబ్ వెతుక్కుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఆయన మరి నెరవేరుస్తాడు నా జీవితంలో అని చెప్పింది. నేను మనసులో నవ్వుకొని ఒకటి అడిగాను, నీవు లేచి నీ దేశము నుండి కదమ్మా వెళ్ళమంది దేవుడు, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరమన్నావు అన్నాడు, బయలుదేరావు, ఓకే. నీకు చూపించు దేశమునకు వెళ్ళమన్నాడు కదా. మీ ఊరు మరి ఆంధ్రప్రదేశ్లో ఉంది, మీరు వచ్చింది హైదరాబాదు, ఇవి 2 కూడా ఒక దేశంలోనే ఉన్నాయి, మీరు వేరే దేశం ఏమి వెళ్ళలేదు కదా అని చెప్పినప్పుడు, అవును సిస్టర్, వేరే దేశం కాదు, అదే దేశం, కానీ వేరే ప్రాంతం కదా. వేరే ప్రాంతమే కానీ వేరే దేశం అని మొదటి వచనంలో కనబడుతుంది. మరి వేరే దేశం అయితే మీరు వెళ్ళలేదు కదా అమ్మా. ఒక వాగ్దానం మనకు వచ్చినంత మాత్రాన, ఒక స్లిప్ మనం తీసినంత మాత్రాన, ఆ స్లిప్లో ఉన్నది ఆ వాగ్దానం ఏ కేటగిరీకి సంబంధించిందో మనం ఆలోచన చేయాలి.
బైబిల్ని చదివే పర్ఫెక్ట్ పద్ధతి, పరిశుద్ధ గ్రంథాన్ని చదివే పర్ఫెక్ట్ పద్ధతి అనేటువంటి అంశాలు కూడా నేను ఈ మాటలు చెప్పాను. అంటే వాగ్దానాన్ని నమ్మొద్దా అంటే నమ్మాలి వాగ్దానాన్ని, కానీ వాగ్దానాలలో రకాలున్నాయి. ఒకటి పర్సనల్ ప్రామిసెస్, వ్యక్తిగత వాగ్దానం. The promise belongs to a single person or a single place is called personal promise. వ్యక్తిగత వాగ్దానం అంటే ఏంటంటే వాగ్దానము ఒక్కరికి లేకపోతే ఒక్క ప్లేస్కి లేకపోతే ఒక్క దేశానికి మాత్రమే చెందేలా దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని వ్యక్తిగత వాగ్దానం అంటారు. 12వ అధ్యాయం 2వ వచనంలో నిన్ను గొప్ప జనముగా చేసేదను అన్న మాట అబ్రహాము గారికి మాత్రమే దేవుడు చేసిన వాగ్దానం. నాట్ ఈవెన్ టు ఐజక్, నాట్ ఈవెన్ టు జాకబ్ ఆర్ హూ ఎవర్ ఎల్స్. మిగిలిన ఏ ఒక్కరికి సంబంధించింది కాదు, అబ్రహాం గారితో మాత్రమే పర్సనల్గా, కంప్లీట్గా. ఇట్స్ ప్యూర్లీ రిలేటెడ్ టు పర్సనల్, ప్యూర్లీ ఇండివిడ్యువల్ ప్రామిస్ అని కూడా అంటాం దీన్ని, వ్యక్తిగత ప్రామిస్, వ్యక్తిగత వాగ్దానాన్ని. రెండవది కామన్ ప్రామిసెస్. కామన్ ప్రామిసెస్ అంటే దేవుడు నేను నిన్ను విడువను ఎడబాయను అన్నాడు, అది ప్రామిస్. నేను మిమ్ములను అనాథలనుగా విడువను అన్నాడు యోహాను సువార్తలో, అది ప్రామిస్. నేను మరలా వచ్చేదను, నేను మరలా వచ్చి మీతో కూడా ఉందును అన్నాడు, అది ప్రామిస్. దీస్ ఆర్ కంబైన్డ్ ప్రామిసెస్ ఆర్ కామన్ ప్రామిసెస్. నేను మరలా వస్తానంటే ఒక ఆశీర్వాదం అమ్మతోనో చెప్పినట్టు కాదు, లేకపోతే దెబోరా అమ్మతోనో చెప్పినట్టు కాదు, లేకపోతే మాధవి సిస్టర్తోనో చెప్పినట్టు కాదు, మనందరితో చెప్పినట్టు. నేను నిన్ను అనాథనుగా విడువనంటే ఏ ఒక్కరికి చెప్పినట్టు కాదు, అందరికీ చెప్పినట్టు. మనం అనుకుంటాం అక్కడ శిష్యులు ఉన్నారు కదా, శిష్యులకు మాత్రమే చెప్పాడు అని అనుకుంటాం. నేను మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడుగా ఉన్నాను, ఇదిగో నేను మీ మధ్య నివసించుచున్నాను అనే మాట ఉందనుకోండి, అది కూడా అందరికి చెప్పిన మాట. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అందరికి చెప్తున్న మాట. నేను పరలోకి వెళ్ళి ముందు స్థలం సిద్ధపరుస్తున్నాను, వచ్చి మిమ్మల్ని అందరినీ నేను తీసుకొని వెళ్ళి సదాకాలము నాతో కలిసి బ్రతకడానికి నేను ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను, రెడీ చేస్తున్నాను అంటే అది మనందరికీ చెందిన మాట. అలా వాగ్దానాల్లో రకములు ఉన్నాయి. కంప్లీట్గా వాక్యాన్ని తెలుసుకోకుండా ఒక వాక్యం రాగానే మానవుడు రాసి ప్రింట్ చేయించినటువంటి వాగ్దానము లాటరీ డిప్ లాగా ఒకటి తీసేసుకొని అది నాదే, ఈ సంవత్సరం ఇది నాకు నెరవేరుస్తాడు అని అనుకుంటే సిస్టర్ డౌటా? అరుణ సిస్టర్ మీది ఉంటుంటేనే స్ట్రక్ అవుతుంది సిస్టర్, రికార్డ్ చేస్తున్నారేమో ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి. వాయిస్ స్ట్రక్ అవుతుందా అమ్మా? ఉంటుంటేనే స్ట్రక్ అవుతుంది, మధ్యలో కూడా వాయిస్ కి మీ లిప్ మూమెంట్ కి కూడా కొంచెం తేడా వస్తుంది. ఓకే, ఇక్కడ నెట్వర్క్ బాగానే ఉందమ్మా. మరి ఒకవేళ మీ మొబైల్ ఏమైనా నెట్వర్క్ ఏమన్నా ఇబ్బంది ఉందేమో. మిగిలిన వారికి కూడా అలా ఉందండి? ఇబ్బంది ఉందా మిగిలిన వారికి కూడా? నాకు అర్థం కాలేదు. ఓకే ఓకే, నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి, నేను ఆ రూమ్ లోకి వెళ్తాను. సిస్టర్ రికార్డింగ్ చేస్తారు కదా అని చెప్తున్నా సిస్టర్, సారీ టు డిస్టర్బ్. నో మంచిది, నేను ఆ రూమ్ లోకి వెళ్తాను. ఒక్క సెకండ్ నాకు టైం ఇవ్వండి ప్లీజ్, క్షమించండి. కౌశిక్,
ఛార్జింగ్ ఎక్కడ పెట్టేసి లైట్లు లైట్ అక్కడ ఫ్రిడ్జ్ దగ్గర కూడా క్షమించండి. ఇప్పుడు క్లియర్గా వినబడుతుందా అండి? ఇప్పుడు బాగుందమ్మా, క్లియర్. మనం ఏం మాట్లాడుకుంటున్నాం? సో ఈ విధంగా వాగ్దానములలో రకాలు ఉంటాయి. వాటిని గ్రహించుకొని మనం మాట్లాడుకోవాలి, అర్థం చేసుకోవాలి. సో మానవులు రాసి ప్రింట్ చేయించి పెట్టినటువంటి వాగ్దానాలలో ఏదో ఒకటి మనం తీసుకొని అదే మనకు చెందింది అని భావించకూడదు. లేదా వాగ్దానాలు రాసేటప్పుడు కామన్ వాగ్దానాలు మాత్రమే రాస్తే బాగుంటుందేమో. కొంతమంది అప్పుడప్పుడే వాక్యం తెలుసుకుంటున్న వాళ్ళు, లేకపోతే దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు కొందరు ఇష్టపడుతుంటారు, ఒక వాక్యం తీసుకోవడం అంటే ఇష్టపడుతుంటారు. కానీ అందరికీ చెప్పిన వాగ్దానాలు వేరే ఉన్నాయి, కొందరికి మాత్రమే చెప్పిన వాగ్దానాలు వేరే ఉన్నాయి. సో మన అంశం అది కాదు కాబట్టి ముందుకెళ్దాం. ఇక్కడ దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చబోయే కాలంలో మోషే గారు పుట్టారు. మనకి కూడా దేవుడు వాగ్దానం చేశాడు, సదాకాలము నేను మీతో కూడా ఉంటాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, మీకు పరలోక రాజ్యం ఇస్తాను అని. ఆ వాగ్దానం కూడా నెరవేర్చబడబోయే కాలంలో మనం ఉన్నాం. ఆయన త్వరలో రానయ్యున్నాడు. ఆలోచన చేసుకొని ఆయన రాబోతున్నాడంటే మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎంత భక్తి శ్రద్ధలతో ఉండాలండి. మనం ఎంత భయముతో వణుకుతో మన భక్తిని కొనసాగించుకోవాలి, ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి అనేది మనం ఆలోచన చేసుకున్నాం. రెండవ పాయింట్ ఏంటంటే ఆయన ఎవరికి పుట్టాడు? ఎవరికి పుట్టాడు? మోషే గారు ఎవరికి పుట్టారు? అమ్రాము యోకోబెదు. వెరీ గుడ్. అమ్రాముకు యోకెబెదు అనే అటువంటి స్త్రీకి పుట్టాడు మోషే గారు. నిర్గమకాండం 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక అద్భుతమైన ఆలోచింపచేసే మాట ఉందండి. అద్భుతమైన ఆలోచింపచేసే మాట నిర్గమకాండం 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంది. చదవండి ఎవరైనా గట్టిగా ప్రియులారా. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ చాలా థ్యాంక్ యూ. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఇద్దరూ లేవీలే. ఈ మాట మోషే గారి తల్లిదండ్రుల గురించి చెప్పబడుతున్న మాట. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. బైబిల్ని రాంగ్గా ప్రిటెండ్ చేసుకునే వాళ్ళకి, రాంగ్గా ఎక్స్పెక్ట్ చేసి రాంగ్ ఐడియాస్తో బైబిల్ని తమకిష్టం వచ్చినట్లుగా మాట్లాడే వాళ్ళకి ఈ వచనాలే దొరుకుతూ ఉంటాయి. దొరికాయి అంటే అవి తప్పు అని కాదు అర్థం. దాన్ని అర్థం చేసుకునే మన మనస్సు తప్పు అని అర్థం. ఇక్కడ లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళాడంటే ఇక్కడ అర్థం ఏంటంటే లేవి అనేది వంశం యొక్క పేరు అని అర్థం. లేవి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ స్త్రీ యొక్క తండ్రి పేరు లేవి అని అర్థం. ఒక వంశానికి, ఒక గోత్రానికి పేరు కూడా లేవి, లేవీయులు అంటాం మనం. మోషే గారు జన్మించిన తర్వాత లేవీల గోత్రానికి ఒక ప్రత్యేకత సంతరించుకుంది బైబిల్లో. లేవి యొక్క
లేవి అనేది గోత్రము పేరు మరియు ఒక మనిషి పేరు కూడా. యాకోబు గారి సంతానంలో ఒక వ్యక్తి పేరు కూడా. సో ఇక్కడ లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను పెండ్లి చేసుకొనెను. ఆ స్త్రీ, ఏ స్త్రీ? లేవి కుమార్తె అయినటువంటి స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. ఈమె యోకెబెదు. ఇక్కడ ఒక పర్ఫెక్ట్ మ్యారేజ్ కనబడుతుంది ఈ వచనంలో. దిస్ ఈజ్ స్పిరిచువల్ మ్యారేజ్. ఇది లేఖనానుసారమైన మ్యారేజ్. లేవి వంశస్థుడు లేవి వంశంలోనే పెండ్లి చేసుకున్నాడు. లేవి వంశస్థుల్లోనే లేవి అనే పేరు కలిగిన ఒక పురుషుని యొక్క కూతురు, కుమార్తెనే పెండ్లి చేసుకున్నాడు. క్రైస్తవ జీవితాలలో మ్యారేజెస్ ఇలా ఉంటున్నాయా? మన జీవితాలలో ఒక్కొక్కసారి దేవుడు అనేకమైన మలుపులు తిప్పే అవకాశం కూడా ఉంది. దేవుని నమ్మినటువంటి విశ్వాసి లేక విశ్వాసురాలు, స్త్రీ కానీ పురుషుడు కానీ, విశ్వాసిని పెండ్లాడటం లేఖనానుసారం. మన బిడ్డలకి విశ్వాసులైన బిడ్డలను తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ఎన్ఆర్ఐ సంబంధాలు చూస్తున్నామా? గవర్నమెంట్ జాబ్ చూస్తున్నామా? అందం, ఎత్తు, పొడుగు చూస్తున్నామా? కుటుంబం యొక్క స్థితిగతులు చూస్తున్నామా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నామా? వారికి ఉన్న సాక్ష్యము మంచి పేరా కాదా అని చూస్తున్నామా? లేక ఆ స్త్రీ విశ్వాసి కుటుంబానికి చెందిన అమ్మాయా కాదా, విశ్వాసి కుటుంబానికి చెందిన, విశ్వాసుల కుటుంబానికి చెందిన అబ్బాయా కాదా అని మనం చూస్తున్నామా? సిగ్గుచేటు, బాధకరం ఏంటంటే దేవుని బిడ్డలు, అనేకమైనటువంటి వారు, అనేకులైన దేవుని బిడ్డలు టైం చూస్తున్నారండి, ముహూర్తం చూస్తున్నారు, మంచి రోజు చూస్తున్నారు. అన్ని రోజులు మంచివి కాదా? కాలములు, సమయములు ప్రభు తన స్వాధీనమందు, తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉండగా, ప్రతి సమయము మన సమయము, మన కాలము, మన జీవితమే ఆయన చేతిలో ఉండగా, కాలములు, సమయములు, తిథులు, నక్షత్రములు, ముహూర్తాలు చూడొచ్చా మనం? లేఖనానుసారమైన భార్యాభర్తలండి వీళ్ళు, అమ్రాము, యాకెబెదు. మోషే గారు అమ్రాము, యాకెబెదులకు పుట్టాడు. సరే, మనం ఎవరికి పుట్టాం? మనమ్మ మంచి విశ్వాసి, మన నాన్న గొప్ప దైవజనుడు. దైవజనుడు అంటే గుర్తొచ్చింది, బైబిల్ మొత్తంలో మొట్టమొదటగా దైవజనుడు అని పిలువబడిన వాడు ఎవరో తెలుసా? మళ్ళీ క్విజ్. ఎవరు? మోషే. వెరీ గుడ్, వెరీ గుడ్ సిస్టర్. మోషే గారే ప్రప్రథమంగా దైవజనుడు అని పిలువబడిన వాడు మోషే గారు బైబిల్లో. మోషే గారు విశ్వాసి అయిన తల్లికి, విశ్వాసి అయిన తండ్రికి పుట్టాడు. ఎక్కడుందండి నిర్గమకాండంలో వాళ్ళ విశ్వాసులని? ఉందా నిర్గమకాండంలో వాళ్ళిద్దరు విశ్వాసులని? ఉందా? 6వ వచనం చదువు ఒకసారి. 6వ వచనం కాదు, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 23వ వచనం చదువుతాం ఒకసారి.
6వ అధ్యాయంలోకి తర్వాత వెళ్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయ్యుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. చాలం మోషే చాలం. ఇక్కడ గమనిస్తే ఎవరు వీళ్ళు? విశ్వాసులు. అమ్రాము యాకెబెదులు ఎవరు? విశ్వాసమును బట్టి దాచిపెట్టిరు. విశ్వాసులు వాళ్ళు. మన తల్లిదండ్రులు విశ్వాసులేనా? ఎస్, విశ్వాసులే. నాకు తెలిసినంత వరకు గూగుల్ మీట్లో జాయిన్ అయ్యే మనందరి తల్లిదండ్రులు మ్యాక్సిమం విశ్వాస కుటుంబమునకు చెందినవారు. విశ్వాసి అయిన తల్లికి పుట్టిన నీవు నేను, విశ్వాసి అయిన తండ్రికి పుట్టిన నీవు నేను అల్ప విశ్వాసులంగా, అతి తక్కువ విశ్వాసం కలిగిన వాళ్ళంగా ఉంటున్నామా? దేవుని యొక్క సన్నిధిలో మిక్కిలి గొప్ప విశ్వాసం కలిగిన గొప్ప విశ్వాసుల్లాగా, నమ్మకమైన బిడ్డలాగా మనం ఉంటున్నామా? మన విశ్వాసం ఎలా ఉంది? పరీక్షించుకుందాం. వీళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళయ్యా అంటే విశ్వాసులు మాత్రమే కాదు, విశ్వాసులు మాత్రమే కాదు, చాలా పేదవాళ్ళు, బీదలు. బైబిల్ వర్డింగ్ బీదలు. వాళ్ళు దాసులుగా ఉన్నారు. వాళ్ళు అప్పుడు తల్లిదండ్రులు దాసులుగా ఉన్న ఆ దాసుల ఇంట్లో దాసులుగా పేదరికంతో ఉన్నారు. ఒక పదం ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది నాకు. ఏంటయ్యా ఆ పదం అంటే నిర్గమకాండం 16వ అధ్యాయంలో. కానీ ఆ పదం చెప్పబడిన సందర్భం వేరు. ఆ సందర్భంలో దేవుడు అంటాడు, ఏనాటి భత్యము ఆనాడే అన్నట్టుగా. మన్నా విషయంలో చెప్పబడిన పదం అది. కానీ ఏనాటి భత్యం ఆనాడే. వాళ్ళేమి అన్ని విషయాల్లో ఉన్నతంగా, వాళ్ళ ఇంట్లో బంగారం లేదు, వాళ్ళ ఇంట్లో వెండి లేదు, వాళ్ళ ఇంట్లో డబ్బులు విస్తారంగా లేవు. అలా ఏమి వాళ్ళు రిచెస్ట్ ఫ్యామిలీలో ఉన్నటువంటి రిచెస్ట్ ఫ్యామిలీ స్థితిగతులు ఏమీ లేవు వాళ్ళకి. చాలా నిరుపేద కుటుంబంలో మోషే గారు, నిరుపేదలైనటువంటి తల్లిదండ్రులకి మోషే గారు పుట్టారు. ఇప్పుడు వెళ్దాం నిర్గమకాండము 6వ అధ్యాయంలో 20వ వచనం చదవండి. నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనం. అమ్రాము తన మేనత్త అయిన యోకెబెదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 130 ఏండ్లందు బతికెను. చాలా ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఇందాక చెప్పుకున్నాం కదా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రుజువు కోసం చూస్తున్నాం అంతే. లేవి వంశస్థుడు, లేవి కుమార్తె అని ఇంతవరకు చూస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు అన్నమాట ఇక్కడ, అంతే. తల్లిదండ్రుల పేర్లు. మేనత్త వరుస అవుతుంది యాకెబెదు అమ్రాముకి. అంటే పాత నిబంధనలో కొందరు అలా పెళ్లి చేసుకున్నారు. మేనత్త వరుస ఆమెను ఆయన చేసుకున్నాడు. వీళ్ళిద్దరు కూడా విశ్వాసులు, వీళ్ళిద్దరు కూడా లేవి వంశస్థులు, వీళ్ళిద్దరు కూడా నిరుపేదలు. నేను చెప్పాలనుకున్న వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వీరిద్దరికి దేవుడు 3 సంతానాన్ని ఇచ్చాడు. యామై కరెక్ట్? 3 సంతానాన్ని ఇచ్చాడు. ఆ 3 పేర్లు మీరు చెప్పండి. ఒకళ్ళ పేరు మనం చెప్పేసుకున్నాం ఆల్రెడీ, మోషే గారు. అహరోను, మిరియాం. వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్. అహరోను, మిరియాం. మోషే, అహరోను, మిరియాం. వీళ్ళ 3 కూడా సేవకులు. వీళ్ళ జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, వీళ్ళ పుట్టుక పూర్వోత్తరాలను మనం ఆలోచన చేస్తే
విశ్వాసులైన తల్లిదండ్రులు, నిరుపేదలైన తల్లిదండ్రులు వారి బిడ్డల్ని ఉన్నతమైన ధనికులుగా చేయాలని వాళ్ళు ఆలోచన చేయలేదు. మా నాన్న ఎప్పుడు అనేవాడు, నేను ఎప్పుడు సైకిల్ దొక్కుతానే సేవ చేశాను, కనీసం నాకున్న స్థితిగతుల్లో మీరుండబాకండ్రా, మీరన్నా కొంచెం డెవలప్ అయ్యి ఒక బైక్ కొనుక్కోండ్రా అని చెప్తూ ఉండేవాడు. ఏదో ప్రభు కృప వల్ల వాళ్ళు కష్టపడి చెరొక బైక్ కొనుక్కున్నారు. తండ్రి అలా ఆలోచన చేస్తాడనమాట. ఎందుకంటే సైకిల్ తొక్కి 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 అలసిపోయి వృద్ధాప్య దశకు వచ్చిన తర్వాత కూడా అదే సైకిల్ తొక్కుతూ వాడుతూ సైకిల్లోనే ఆయన జీవితం అంతా ప్రయాణం చేసి ఉన్నాడు ఆయన. సో నాలాగా నా బిడ్డలు కష్టపడద్దు, కొంచెం సుఖంగా బ్రతకాలి అని తండ్రిగా ఏ తండ్రులైనా కోరుకునే ఆలోచన చేసే విధానం అది. అమ్రాము యాకోబు మేము బేదలం కదా, మా బిడ్డలు ధనికులుగా ఉండాలి అని ఆలోచన చేయలేదు. ముగ్గురిని సేవకి సమర్పించారు. విశ్వాసులు చేయవలసిన నంబర్ 1 మాదిరికరమైన పని. విశ్వాసులు మీరు క్వశ్చన్ చేయండి ఎక్కడైనా, మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే, కెనడాలో డాక్టర్ చదువుతున్నాడండి, జపాన్లో మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నాడండి, యుఎస్కి వెళ్ళిపోయాడండి, అక్కడ ఇంజనీర్ ఎంఎస్ పూర్తయింది, అక్కడే జాబ్ చేస్తున్నాడు. ఇలాంటి ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. చదివించండి, తప్పులేదు. జ్ఞానం అవసరం. బైబిల్ని వివరించాలన్న జ్ఞానం కావాలి. బైబిల్ జ్ఞానంతో పాటు ఈ లోక జ్ఞానం కూడా కావాలి. చదువు తప్పనిసరి, ఎందుకంటే జ్ఞానం ఇచ్చేది కూడా దేవుడే. కానీ ఆ చదువు దేవునికి కూడా దగ్గర కాలేనంత దూరానికి తీసుకెళ్ళకూడదు మన పిల్లల్ని. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. దేవునికి అందనంత, దేవునికి చిక్కనంత, దేవుని మాట విననంత, దేవునికి లోబడనంత సుదీర తీరాలకు మన బిడ్డలు వెళ్ళిపోకూడదు. సేవకులు వీళ్ళు పర్ఫెక్ట్ కపుల్ మాత్రమే కాదు, పర్ఫెక్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే కాదు, దే ఆర్ స్పిరిచువల్ వైఫ్ అండ్ హస్బెండ్, దే ఆర్ బిలీవర్స్, సర్వెంట్స్ ఆఫ్ గాడ్. వాళ్ళు సమర్పణ కలిగిన వాళ్ళు, దే ఆర్ డెడికేటెడ్ కపుల్ ఆల్సో. మనమున్నామా అలా? భార్యాభర్తలంగా దేవుని పనికి మనల్ని మనం డెడికేట్ చేసుకున్నామా? భార్యాభర్తలంగా దేవుని పనికి అంకితమయ్యామా? నా మట్టుకు నేను అంకితమయ్యాను. ఎప్పుడు దైవజనులతో నేను అంటుంటాను నా మనసులో మాట, నాకు మీకంటే బెస్ట్ సిస్టర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. దిస్ ఇస్ ట్రూ. బహుశా నేను రోజు మీతో మాట్లాడకపోయినా ప్రార్థనా సహవాసంలో నాతో ఉన్న వాళ్ళకంటే గొప్ప ఎక్కువ ఎవ్వరూ కాదు. శరీర సంబంధమైన సిస్టర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, బ్రదర్స్ కానీ, వాళ్ళందరి తర్వాతే ఈ స్పిరిచువల్ బ్రదర్స్ తర్వాత, స్పిరిచువల్ ఫ్యామిలీ తర్వాత ఎవరైనా. నేను చెప్తున్న మాట, మీరు ఈ కంపెనీ కూడా క్లోజ్ చేయండి. మనం దేవుని పని తప్ప ఈ లోకంలో మనకి పనికొచ్చే పని అసలు ఏది చెయ్యొద్దు అని అంటూ ఉంటే, అప్పుడు సురేష్ బాబు గారు దైవజనులు అంటుంటారు, మనం కంప్లీట్గా బిజినెస్ కూడా క్లోజ్ చేసి, లేకపోతే కంపెనీ క్లోజ్ చేసి దేవుని పని చేస్తే, ఒకవేళ మనము కానుకల మీద ఆధారపడి జీవించడం అలవాటు అవుతుంది. పిల్లల చదువులు ఉన్నాయి, అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ, 3 ఫ్యామిలీస్, సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉన్నాయి, చాలా బాధ్యతలు ఉన్నాయి మనకి అని అంటుండేవాళ్ళు. మనం ఈ లోకంలో బ్రతకడానికి కూడా మనం సంపాదించక తప్పదు కదా అని అంటూ ఉంటారు. మనం దేవుని పని చేద్దాం, ఇలా కూడా చేద్దాం. పౌలు గారు కూడా డేరాలు కుడుతూ దేవుని పని చేశారు కదా అని అంటూ ఉంటారు. నేనైతే కాలేజీలో ఉన్నప్పుడు అనుకునేదాన్ని,
ప్రభా నేను ఒక టమాటా కావాలంటే నేను నీకు ప్రార్థన చేస్తే అది నాకు రావాలి ప్రభా, అలా బ్రతికించు మమ్మల్ని. మాకేది వద్దు అసలు. ఒక టమాటా లేకపోయినా, ఒక ఉల్లిపాయ లేకపోయినా ప్రార్థించాలి, ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి అది ఇవ్వాలి. అది నీ ఆశీర్వాదం నీ కళ్ళారా చూడాలి. ఎందుకంటే పాల్ యాంగిచో గారి బుక్స్ బాగా చదివి బాగా ఇన్స్పైర్ అయ్యి అలా ప్రార్థన చేస్తా ఉండేదాన్ని. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, దైవజనులమైనటువంటి మనము, విశ్వాసులమైనటువంటి మనము మన బిడ్డల్ని ఎలా ఉండాలని ఆలోచన చేస్తున్నాం? సేవకు సమర్పిస్తున్నామా? ఎంతమంది మనము సేవకు సమర్పించాం మన బిడ్డల్ని? ఎంతమంది మన పిల్లల్ని సేవకి డెడికేట్ చేసాం? ఆలోచించేద్దాం. సేవకులైనా, దేవుని పనివారైనా, విశ్వాసులైనా, బీదలైనా కుటుంబంలో అలాంటి తల్లిదండ్రులకు మోషే గారు పుట్టారు. మోషే గారు మాత్రమే కాదు, మన ప్రభువు కూడా బీదలైనటువంటి తల్లిదండ్రులకి పుట్టాడు. మోషే గారికి, నేను ముగిస్తున్నాను, నా సమయం అయిపోయింది. మోషే గారికి యేసు ప్రభు వారికి పోలికలు చాలా ఉన్నాయండి. మోషేని ఇంగ్లీష్లో ఏమంట? ఇద్దరే జవాబు చెప్పారు. అంటే ఆ మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, మోజెస్. యేసు ప్రభుని ఇంగ్లీష్లో ఏమంటాం? మోజెస్, జీసస్ వినికిడిలో ఆల్మోస్ట్ ఒకలాగా అనిపించే పదాలు. మోషే గారి తల్లిదండ్రులు భేదవారే, యేసు ప్రభు తల్లిదండ్రులు భేదవారే. మోషే గారి తల్లిదండ్రులు యాజక వంశంలోని వారే, యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు యాజక వంశపు వారు. మోషే గారి తల్లిదండ్రులు పేదలు, యేసు ప్రభు తల్లిదండ్రులు పేదలు. మోషే గారి తల్లిదండ్రులు అన్న బహుశా మోషే గారు పుట్టినప్పుడు ఒక జమ్ము పెట్టిలోనన్నా పెట్టి వదలగలిగారు. 3 నెలల తర్వాత ముద్దుగా, అందులోనూ బైబిల్లో రాయబడిన మాట, సుందరుడై ఉండుట. చాలా అందమైన 3 నెలల బాలుణ్ణి వదలలేక ఒక జమ్ము పెట్టిలోనన్నా పెట్టి నీళ్ళల్లో వదిలేరు మోషే గారిని. మేబీ వాళ్ళ తల్లిదండ్రులు ఒక చీరతో కట్టిన ఉయ్యాలలోనన్నా మోషే గారిని పడుకోబెట్టి ఇంట్లో అటు ఇటు ఊపి ఉండొచ్చు. కానీ యేసు ప్రభువుని ఎక్కడ పెట్టారండి? పశువుల తొట్టిలో. మన ప్రభు అంటాడు, నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నకైనను సర్వలోకాన్ని సృష్టించిన మన దేవునికి తల ఆనించుకొని రెస్ట్ తీసుకోవడానికి స్థలం లేదు. పేదవాడు, పశువుల తొట్టి, కంపు కొట్టే ప్లేస్, ముక్కు మూసుకోవాల్సిన ప్లేస్, జంతువులు నోరు పెట్టి ఆ నీళ్లు తాగే ఆ కుడితి ఉండే ఏరియా. ఆ ఏరియాలో ఇంత బాలుణ్ణి పెట్టవలసి వచ్చింది. పొత్తిగుడ్డలు. మనలాగా చాలామంది ఈ రోజుల్లో బిడ్డలు కొంతమంది క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. నాకు బట్టలు కొనిలేనన్నప్పుడు నన్ను ఎందుకు గన్నా, ఊరెళ్ళినప్పుడు బాగా వింటుంటాను, వాళ్ళకి బాగా క్లాస్ కూడా పీకొస్తాను నేను. నాకు డబ్బులు ఇవ్వలేనప్పుడు నన్ను ఎందుకు గన్నా, ఎవరు కనమన్నారు నిన్ను అని కొంతమంది ఉంటుంటారు. వాళ్ళందరూ నా పరిచయస్తులే, బాబాయ్, పెదనాన్న, వీళ్ళ మనవాళ్ళు, మనవరాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళే.
నన్ను ఎందుకు గన్నా అంటున్నారు. ఇది నాన్న ఈ కాలంలో పిల్లలు బాగా బ్రతికించలేనప్పుడు మమ్మల్ని ఎందుకు కన్నారు అని తల్లిదండ్రుల్ని ప్రశ్నిస్తున్నారు. గోల్డ్ లేవండి మోషే గారి దగ్గర. వెండి బంగారము మోషే ఇంట్లో లేదు, యేసు ప్రభు ఇంట్లో కూడా లేదు. యేసు ప్రభు ఇంట్లో లేదు గనుక జ్ఞానులు వచ్చి యేసు ప్రభు వారికి 3 రకాల కానుకలు ఇచ్చారు కదండి. ఆలోచన చేస్తే యేసు ప్రభు యొక్క జీవితం గురించి ఏం అవసరం అయ్యా, పాపులమైన మన కోసం మా కోసం ఇంత త్యాగమా అనే ఆలోచన వస్తుంది. వాళ్ళు పారిపోవడానికి కూడా, ప్రయాణానికి కూడా వాళ్ళ దగ్గర ఖర్చులకు లేదు. యాత్ర చేయాలి, ఒక దేశం నుండి ఇంకో దేశానికి ప్రయాణం చేయాలి కాబట్టి బహుశా దేవుడు ఆ ప్రయాణ ఖర్చుల కొరకు బంగారాన్ని కానుకగా వాళ్ళకి ఇచ్చాడు. సాదృశ్యం ఆంతర్యం వేరే ఉంది. ప్రతిష్ఠించడానికి గుర్తు అది ఓకే, రాజరికానికి గుర్తు. మేబీ అది పట్టుకొనే, ఆ కానుకను పట్టుకొనే వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు. దేవుడు ఒక క్రియ జరగాలంటే ఆయన జీవితంలో ఎంత ఉన్నతంగా, ఎంత తగ్గింపుతో బ్రతికాడు చూడండి. 33.5 సంవత్సరాల జీవితం. తలవాల్చుకోవడానికైనా చోటు లేకుండా, బంగారం లేకుండా, వెండి లేకుండా. మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు బంగారం ఉంది, వెండి ఉంది, అన్నీ ఉన్నాయి, దేవుడే లేడు. క్రైస్తవుల ఇళ్లలో ఉన్న దౌర్భాగ్యం ఇది. ఎంత గొప్పతనం అండి. మోషే తల్లిదండ్రులు ఎంత ధన్యులో, ఎంత భాగ్యవంతులో. బంగారము వెండి వారి దగ్గర లేదు, కానీ ఏముంది? సమర్పణ జీవితం ఉంది. నీకు నాకు ఉందా ఆ జీవితం? అపోస్తల కార్యములో పేతురు గారు అంటారు, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ, చెప్పండి తర్వాత మాట, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే ప్రభు అయిన యేసు నామమున లేచి నడువు. ఏంటి కలిగింది? పేతురు గారి దగ్గర ఉంది ఏంటి? పేతురు గారి దగ్గర ఉంది ఏంటి? యేసు నామము. బంగారం లేదని పోట్లాడతాం భర్తతో, అది లేదు ఇది లేదు అని పోట్లాడతాం. ఇంట్లో సరుకులు లేవని కొట్లాడతాం, సొంత ఇల్లు లేదని కొట్లాడతాం. దేవుడు లేడని కొట్లాడండి. మన బిడ్డలు సమర్పణ జీవితం కలిగి బ్రతకట్లేదు, ఫోన్కి అడిక్ట్ అయ్యారు అని కొట్లాడండి భర్తతో. నువ్వు చెప్పు అని చెప్పండి. బిడ్డలు రోజు బైబిల్ చదవట్లేదు, మీరు చెప్పండి, నేను చెప్తున్నా మీరు కూడా చెప్పండి అని కొట్లాడండి. మన కుటుంబం దేవుని సన్నిధిలో నడవనందుకు కొట్లాడండి, పోరాడండి. వెండి బంగారాలు లేవని ఈ లోకంలో, నిలువ నీడ లేదని ఈ లోకంలో, నిలువరమైన స్థితిగతులు మనకు లేవని, పక్కా ఇల్లు లేవని కొట్లాడబాకండి. మనకున్న ఇల్లునే మనం వదిలేసి వెళ్ళాలి. అది బంగ్లా కానివ్వండి, విల్లా కానివ్వండి. ఎంత భాగ్యవంతులైన తల్లిదండ్రులు మోషే గారి తల్లిదండ్రులు. ఎంత భాగ్యవంతులైన తల్లిదండ్రులు మరియా, యోసేపు గారు. చాలా చాలా ఉన్నాయి. మోషే గారు నడిపించే నాయకుడు, యేసు ప్రభు లోకనాయకుడు. మోషే గారు నడిపించే నాయకుడు, యేసు ప్రభు లోకనాయకుడు. మోషే గారు సుందరుడు, యేసు ప్రభు అతి సుందరుడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పోలికలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరలా మనం ఈ మాటలు వివరించుకుందాం. వచ్చే ప్రభు చిత్తమై నేను సజీవుల సంఖ్యలో ఉంటే కనుక వచ్చే వారం మనం వివరించుకుందాం.
స్త్రీల కూడికన రోజున జ్ఞాపకం పెట్టుకుందాం. ఎప్పుడు పుట్టాడు, ఎవరికి పుట్టాడు మనం మాట్లాడుకుందాం. ఎందుకు పుట్టాడు కూడా కంప్లీట్ చేస్తాను అనుకున్నాను, చేయలేకపోయాను. నెక్స్ట్ వీక్లో మనం మాట్లాడుకుందాం. మనం ఈలోపు మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్న ఒక క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ కాదు, రిక్వెస్ట్ ఏంటంటే, ఎందుకు పుట్టుంటాడు మోషే గారు ఆలోచన చేయండి. మోషే గారి గురించి మాత్రమే కాదు, మనం కూడా మన గురించి ఎందుకు పుట్టాం మనం అని ఆలోచన చేసుకోవాలి. ప్రతిరోజు ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ప్రతిరోజు మనల్ని క్వశ్చన్ చేసుకోవాలి. నేను చాలాసార్లు క్వశ్చన్ చేసుకున్నాను, అందుకే నేను మీకు చెప్తున్నా. నేను చేయకుండా చెప్పట్లేదండి. నేను ఎందుకు పుట్టాను ప్రభువా, నన్ను ఎందుకు పుట్టించావు, నేను పుట్టిన పర్పస్ ఏంటి నీ ఉద్దేశం ఏంటో అది నాకు తెలియజేయి, అది నెరవేర్చని అనేక మార్లు వేసుకున్న ప్రశ్న మీరు కూడా వేసుకొని మీరు ఆల్రెడీ వేసుకొని ఉంటే చాలా సంతోషం. నేను అనుకుంటున్నాను పెద్దలైన వారు వేసుకొని ఉంటారు. దెబోరమ్మ, ఆశీర్వాదమ్మ, లూది అమ్మ, వీళ్ళు ఆల్రెడీ వేసుకొని ఉంటారు. రోజ్మేరీ సిస్టర్ గారు. ఒకవేళ ఇంకా ఎవరన్నా క్వశ్చన్ వేసుకోకపోతే వేసుకోండి. మీకేమన్నా అనిపిస్తే, దేవుడు మీతో ఏమైనా మాట్లాడితే, అది చెప్పాలనే ప్రేరేపణ ఉంటే నెక్స్ట్ వీక్ మీరు చెప్పండి, మనం మాట్లాడుకుందాం. అద్భుతమైన అంశాన్ని ఈ 10 వర్సెస్లో మోషే గారి జీవితాన్ని గురించి, పుట్టుక మరియు అభ్యాసం, తర్ఫీదు, జననము, అభ్యాసము, లేకపోతే పుట్టుక, తర్ఫీదు, మీరే ఎలా హెడ్డింగ్ పెట్టుకున్నా పర్వాలేదు. నిర్గమకాండంలో 1 నుండి 10 వచనాలలో ఉన్నటువంటి అంశాన్ని 2 వచనాలు మాత్రమే మనం చూసాం. 2వ వచనం కూడా కంప్లీట్ చేయలేదు. కొన్ని భాగాలుగా వీటిని మరలా మనం విందాం. అప్పటి వరకు ప్రభు కృప మనకు తోడైండును గాక. ఈ వాక్యాన్ని దేవుడు మన హృదయంలో భద్రపరిచి ఫలింపచేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.